ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పౌర సరఫరాల శాఖ చేపట్టిన చర్యలు మంచి ఫలితాలు అందిస్తున్నాయి. ఈ నెల 1 నుంచి 16 జిల్లాల్లో 5186 చౌక ధరల దుకాణాల్లో ఐరిస్ ద్వారా చేపట్టిన రేషన్ సరుకుల పంపిణీ విజయవంతమైంది. ఆయా జిల్లాల్లో ఐరిస్ విధానం విజయవంతం కావడంతో ఇతర జిల్లాల్లో విస్తరించేందుకు పౌర సరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది. పౌర సరఫరా శాఖలో సరుకులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. గోదాం నుంచి వచ్చే వస్తువులు పక్కదారి పట్టకుండా సరుకు పంపించే లారీలకు జీపీఎస్ విధానం అమలు చేసిన పౌర సరఫరాల శాఖ ప్రజా పంపిణీ ద్వారా రేషన్ సరుకులు తీసుకోవడానికి లబ్ధిదారులకు మరింత సులువైన విధానాలు అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా వేలుముద్రలు సహా కనుపాపలు ఐరిస్ ఆధారంగా లబ్ధిదారులకు సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ నెల 1వ తేదీ నుంచి మొదటి విడతలో 16 జిల్లాల్లోని 5186 షాపుల్లో ప్రారంభించింది. దాదాపు ఏడాది నుంచి పౌర సరఫరాల శాఖ ఈపాస్ బయోమెట్రిక్ విధానం ద్వారా సరుకులు పంపిణీ చేస్తుంది. అయితే ఆ విధానంలో వృద్ధులు, మహిళల వేలుముద్రలు అరిగిపోవడం వల్ల ఈపాస్ మిషన్లు ధృవీకరించలేకపోవడం వల్ల ప్రతి నెలలో రేషన్ సరుకులు తీసుకునేందుకు లబ్ధిదారులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. లబ్ధిదారుల ఇబ్బందిని గుర్తించిన ప్రభుత్వం వారు అసౌకర్యానికి గురి కావద్దనే ఉద్దేశంతో వేలుముద్రలు సరిపడని చోట ఆయా ప్రాంతాల్లో వీఆర్ఓ, వీఏఓ, పౌర సరఫరాల శాఖ ఇన్స్పెక్టర్లకు గుర్తించే సౌకర్యం కల్పించింది. ఆ విధానం అక్కడక్కడా కొన్ని చోట్ల దుర్వినియోగమవుతున్న విషయం అధికారుల పరిశీలనలో తేలడంతో సమస్యల పరిష్కారానికి ఐరిస్ విధానం చక్కని మార్గమని భావించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 17,200 రేషన్ షాపుల్లో దశల వారీగా ఐరిస్ విధానం అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 1 నుంచి మొదటి విడతలో 16 జిల్లాల్లోని 5186 షాపుల్లో ఐరిస్ విధానం ప్రారంభించింది. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లోని రేషన్ షాపుల్లో ఐరిస్ విధానం అమలును పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ పరిశీలించారు. త్వరలో అన్ని షాపుల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెస్తామని, ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా అర్హులైన పేద కుటుంబాలకు మరింత సులువుగా నిత్యావసర సరుకులు అందించడానికి ఐరిస్ విధానం ఇతోధికంగా ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నూతన విధానం అమలు చేసిన తర్వాత నిత్యావసర వస్తువులు పక్కదారి పట్టకుండా పూర్తిగా లబ్ధిదారులకు చేరేలా చేసినట్లు పేర్కొన్నారు.